మీ పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ ఎలా పెంచుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నెంబర్ 1, వాళ్ళతో మీరు క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. రోజుకొక 10 to 15 మినిట్స్ అయినా నో ఫోన్, నో అడ్వైస్, నో టీచింగ్, నథింగ్, ఏది లేకుండా వాళ్ళతో హ్యాపీగా వాళ్ళు చెప్పింది వినండి, హ్యాపీగా మాట్లాడండి. వెంటనే కరెక్ట్ చేయకండి. మీ పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు అలా చేయకూడదు, నువ్వు తప్పు చేశావు అని మాట్లాడకుండా, నువ్వు అలా ఎందుకు చేశావో నాకు అర్థమవుతుంది, కానీ అలా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని నెమ్మదిగా చెప్తే వాళ్ళ బ్రెయిన్లో కూడా వినాలి అనిపిస్తుంది. లేకపోతే మీరు ఈ చెవిలో చెప్తే ఈ చెవిలో వదిలేస్తూ ఉంటారు. నెంబర్ 3, ఎక్కువగా వాళ్ళు చెప్పేది వినండి. పిల్లలు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, కానీ మనము బిజీగా ఉండి వాళ్ళు చెప్పేది సరిగ్గా వినం. వాళ్ళతో ఆ ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్తే ఎవరైనా వినాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం వాళ్ళతో నిదానంగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఎక్కువగా వినండి ఫస్ట్. నెంబర్ 4, మెమరబుల్ మూమెంట్స్ని క్రియేట్ చేయండి. కలిసి తినడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఆడుకోవడం, ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో ఎమోషనల్ కనెక్షన్ని పెంచుతుంది. మరిన్ని ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఈ రీల్ని మీకు తెలిసిన మామ్స్ అండ్ డాడ్స్కి షేర్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు కూడా పాస్ చేయండి. థ్యాంక్ యూ.